తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉత్సవాలు మెదక్ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా క్రీడా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా యువజన క్రీడల వారోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వారోత్సవాలు తొలి రోజైన రేపు ఉదయం మెదక్ పట్టణంలో భారీ 5K మారథాన్ రన్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పరుగును ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో రేపు ఉదయం జరగబోయే 5K రన్ ఏర్పాట్లపై జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్ కీలక వివరాలు వెల్లడించారు. రేపు అంటే మే 18వ తేదీ ఉదయం 6:30 గంటలకు ఈ 5K మారథాన్ పరుగు ప్రారంభమవుతుంది. మెదక్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ రన్ ప్రారంభమై ప్రధాన రహదారి గుండా ప్రయాణిస్తూ స్టేడియం చౌరస్తా వరకు కొనసాగుతుంది. ఈ మెగా రన్ కు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఊపి పరుగును ప్రారంభిస్తారు. వారితో పాటు పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ రన్లో పాల్గొనున్నారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల యువత, క్రీడాకారులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వాకింగ్ అసోసియేషన్ సభ్యులు మరియు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ 5K రన్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని క్రీడాధికారి రమేష్ కోరారు. ఆరోగ్యకరమైన సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ఉత్సవాల వేళ మెదక్ పట్టణంలో నిర్వహించబోయే ఈ 5K రన్ విజయవంతానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మీడియా మిత్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా క్రీడా విభాగం విజ్ఞప్తి చేసింది. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఎం నగేష్ గారికి, గౌరవనీయులు పట్టణ మున్సిపల్ చైర్మన్, మనం ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వారంతో జరుపుకుంటున్నాము. ఈరోజు మారథాన్ వాక్ చేస్తున్నాము. మారథాన్ వాక్ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన పెద్ద దేశం దాన్ని మెచ్చిన వనరులు కోరుతుంది. అందులో మనకు యువశక్తి, యువకుల యొక్క శక్తి ఇంకా చాలా శక్తి. అందుకోసం ప్రపంచంలోనే భారతదేశం యువశక్తులు కూడా అత్యధికంగా ఉన్నది, మరి గొప్పగా ఉన్నది. మరి అదేవిధంగా మెదక్ మున్సిపల్ పట్టణంలో కూడా వేశారు. మరి స్ట్రాంగ్ యూత్ అలాగా ఉండాలి. ఇళ్లలో ఉంటారు స్ట్రాంగ్ ఉంటుందా, పొద్దున్న లేవాలా, ట్రాక్ మీద పడాలి, స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసినా అయిపోతుందా, స్ట్రాంగ్ మైండ్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ కావాలంటే కాలేజీలో పోవాలి, స్కూల్లో పోవాలి, చెప్పింది వినాలి. ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసినట్లయితే అంటే విలువలకు పెద్దవాళ్ళ చెప్పే విలువ కానీ, పెద్దలకు కూడా గౌరవించడం, పెద్దల నుంచి నేర్చుకోవడం, మనకు ఫ్యామిలీ వాల్యూస్, మన దేశం యొక్క వాల్యూస్ పెంచేటట్టు ఉండాలి. ఈ మూడు ఉన్నట్లయితే మన దేశం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి అదే ఆశించారు. దానికోసం సపరేట్ గా 99 రోజుల్లో ఒక వారం రోజులు కూడా యువజన క్రీడలకు సంబంధించేసి ఉత్తరాలు జరుపుతా ఉన్నాం. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం మెదక్ పట్టణంలో ఒక చిన్న వాక్ చేయడం జరిగింది. చాలా ఎంతూసియాస్టిక్ గా, చాలా స్పిరిటెడ్ వేలో అరేంజ్ దిస్ ప్రోగ్రామ్. దీంతో పాటు నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి మండల్ హెడ్ క్వార్టర్ కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మనం ప్రోగ్రామ్స్ చేస్తూ కూడా ఉన్నాయి. మెదక్ చర్చ్ కానీ, మనకి మెదక్ ఫోర్ట్ కానీ, ప్రతి ఊర్లో కూడా ఒకటే చిన్న బుర్జ్ ఉంటే కూడా, చిన్న చిన్న కిలా ఉంటే కూడా, చిన్న చిన్న దర్వాజా ఉంటే కూడా దానికి మనం హైలైట్ చేస్తాం. మనం ఈ వారంలో హైలైట్ చేస్తున్నాము. దీనిలో కూడా పర్టికులర్ గా యూత్ పార్టిసిపేషన్ తో ఇవాళకి ఉన్న యూత్ అలవాటు అయ్యారు. సో ఈ వారంలో వాళ్ళకి కొద్దిగా యాక్టివ్ చేసి వాళ్ళకి చుట్టుపక్కలే ఉన్న అవగాహన కోసం, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఇచ్చేసినటువంటి మన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన స్పోర్ట్స్ ఆఫీసర్స్ కి మరియు వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చేసిన ఆఫీసర్స్ కి, పిల్లలకి ఎగ్జిట్ చేసిన వల్ల వెళ్ళి వాళ్ళకు ఎంత అంటే రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువగా బిల్డప్ అవుతుంది. అంతేకాకుండా అందరూ కలిసి ఆడడం వల్ల ఒకరికొకరు దానివల్ల ఒక మంచి స్నేహభావం పెరగడం వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళకి అందించే దిశగా మన పీటీ సార్లు, ఈ స్పోర్ట్స్ మెన్స్ పనిచేస్తున్నారంటే ముందుగా ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాకుండా మన కలెక్టర్ గారు కూడా లేని అయ్యండి పేరెంట్కి 20 పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు ఫోటోస్ లో అలా అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? తనకు ట్రైన్ అయ్యొచ్చిన విధానము, తనకు ఒక క్రమశిక్షణ, ఒక టైం టేబుల్ అనేది ఎక్కువ మంచి స్పోర్ట్స్ పర్సన్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో విన్నాను, ధోనికి పహాడి అనే గ్రామంలో పుట్టడం వల్ల, శిక్షణ తీసుకోవడం వల్ల అంతగా ఎదిగాడు అని. అంటే జంటిగా ఉండడం వల్ల ప్లస్ మన కోచెస్ ఇవ్వడం వల్ల, రెండు కలవడం వల్ల ఒక గొప్ప